నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తో నిధులు విడుదల చేసిన సీఎం జగన్. పేదల భవిష్యత్తుపై యుద్ధం చేసేందుకు చంద్రబాబు కూటమితో సిద్ధమయ్యారని ఆగ్రహం. 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. స్థానిక కాపుల దశాబ్దాల కాలం నాటి కల నెరవేరిందని స్పష్టం. మేనిఫెస్టోలో 95% పైగా హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దని చెప్పిన తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించామని వెల్లడి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో గ్లైకోమా వారోత్సవాలు. కంటిలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకుని ఆపరేషన్లు పడకుండా జాగ్రత్త పడాలని సూచించిన వైద్యులు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని, ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తో నిధులు విడుదల సందర్భంగా చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగన్. దేవుడి దయతో ఈరోజు మరో ఈబీసీ నేస్తం కార్యక్రమం ఇక్కడ బనగానపల్లి నుంచి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా 15,000 రూపాయల చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ 3 ఏళ్ల పాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమని చెప్పారు. పేదరికానికి కులం ఉండదు, పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. పేదరికానికి కులం ఉండదు, పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలని ఆరాటం ఉండాలని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావన్నారు. అయినా వారికి తోడుగా ఉండాలని, పేదరికం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని వారి కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నామన్నారు. ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకుంటే 3 దఫాల్లో 4,95,269 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగామన్నారు. కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాపుల దశాబ్దాల కలను వైసీపీ ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాపు కళ్యాణ మండపం కావాలని అడిగిన గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు. 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంను ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు,
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులు గత దశాబ్దాల కాలం నుండి కాపులు మాకు కళ్యాణ మండపం కావాలని కోరుతున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి కట్టించలేదని చెప్పారు. జగన్ హయాంలో వాళ్ళకి స్థలం కేటాయించి కాపు కళ్యాణ మండపం నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. నూతన హంగులతో అభివృద్ధి పరిచామన్నారు. కాపులపై చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని, కాపు నేస్తం పేరుతో కాపులకు మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జన సైనికులను మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి జనసేనను పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేశాడని తెలిపారు. కాపులకు అన్ని విధాలుగా తోడుగా ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. ముద్రగడను ఇబ్బంది పెట్టింది చంద్రబాబు అని, కాపు ఉద్యమాన్ని అణచివేసింది టీడీపీ అని అన్నారు. కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఉదయం ఏమో 3.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు సాయంత్రం కూడా 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా కాపు కళ్యాణ మండపం దగ్గరికి స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయ్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాపు జేఏసీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎందుకంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వం చేయనటువంటి పని, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పనులు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద సోదరులు స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరులు అడపా శేషు గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, ఇతర కార్పొరేటర్స్, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ఇందాక కొన్ని స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది, రోడ్స్ ప్రారంభించుకోవడం జరిగింది, సామాజిక భవనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు కాపు భవనం, గత దశాబ్దాల నుంచి ఇక్కడ కాపు భవనం కావాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించిన పరిస్థితి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మల్లాది విష్ణు గారు నాయకత్వంలో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు ఈ స్థలాన్ని తీసుకోవడం, ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపం ఓపెనింగ్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మన అడపా శేషు గారు, అలాగే డిప్యూటీ మేయర్ శైలజ గారు, అలాగే డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్స్, డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా రావటం జరిగింది. ఈరోజు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కాపు భవనాన్ని ప్రారంభోత్సవానికి ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి మల్లాది విష్ణు గారికి, మరి మన పార్టీ ఇన్ఛార్జి వర్యులు వెస్ట్ కాన్స్టిట్యున్సీ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను గారికి, మన డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి, మరి మన స్థానిక కార్పొరేటర్ గారికి, అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాపు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు అందరూ కూడా, పెద్దలందరూ కూడా. మరి నిన్న చూస్తే ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో హాఫ్ పేజీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. కాపులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్రోహం చేస్తుంది అని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని, మరి పవన్ కళ్యాణ్ని సూటిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేతిలో పవన్ కళ్యాణ్ జోకరా కాదా? అసలు ఈ పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడా కాదా? జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడే.
సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారుగా 2,20,00,000 రూపాయల వ్యయంతో కాపు కమ్యూనిటీ హాలు 1,25,00,000 రూపాయలతో, అలాగే ఏదైతే మన 32వ డివిజన్లో 20 లక్షల రూపాయలు పెట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ సామాజిక భవనం ఓపెన్ చేసుకున్నాం. అలాగే ఏదైతే 63వ డివిజన్లో ఉన్నటువంటి LIG MIG కాలనీలో ఉన్నటువంటి EWC కాలనీలో ఉన్నటువంటి రోడ్లకు కూడా మరి ఇప్పుడు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపం 1,20,00,000 రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న ఏరియాలో కూడా రోడ్లు వేయడం జరిగింది. మరి వారి హయాంలో వేసుకోలేకపోయారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి మల్లాది విష్ణు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనలు అందరూ కూడా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా వారి ఏరియాలో వారు నివసించే ఏరియాలో కూడా రోడ్లు వేసి మేము చెప్తే చేస్తాం అనే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అడపా శేషు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, అవుతు శ్రీశైలజ గారు, కార్పొరేటర్ గారు అలంపూరి విజయలక్ష్మి గారు వీరంతా వచ్చి మరి కాపు కళ్యాణ మండపాన్ని వంగవేటి మోహన రంగా గారి కాపు కళ్యాణ మండపాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 18వ డివిజన్లో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం గారి ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజానికానికి ప్రతి ఇంటికి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అదేవిధంగా సోదరులు 17వ డివిజన్ కార్పొరేటర్ టంగిరాల రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 17వ డివిజన్కి సంబంధించిన నలుగురికి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, అదేవిధంగా ఒక టిఫిన్ బండి ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 17-18 డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎంతో సంతోషంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆయన నాయకత్వంలో జరిగినాయి అని చెప్పని మొన్నే ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి రిటైనింగ్ వాల్ ప్రారంభించి ఈరోజు దాదాపుగా 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళందరూ ఒకటే మాట, రాణి గారి తోట 2 ప్రాంతాలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రజానికమే చెప్పుతున్నారు. మేము చెప్పట్లా. ప్రాంతంలో తిరుగుతుంటే మా ప్రాంతం ఇదివరకు వరదలతో, మురికి నీళ్ళతో, డ్రైనేజీలు పొంగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు విజయవాడ నగరంలోనే అంబేద్కర్ పార్క్ తర్వాత ఈరోజు మా ప్రాంతం ఎంతో పేరు తెచ్చుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు అందిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేమందరం గారా దాదాపుగా 4.5 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంలో గారా మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రజానికం ఒక కష్టకాలంలో తిరిగితే ఈరోజు ప్రజానికం మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి అభివృద్ధి కార్యక్రమం గారు మేము చెప్పుకోగలిగాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుకోగలదు? మొన్న రిటైనింగ్ వాళ్ళు ఓపెన్ చేస్తే నిన్నే వాళ్ళకి సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారని చెప్పని అంటున్నారు. అంటే మీరు రాసే అబద్ధపు రాతలు జనాలేనా నమ్ముతారా? ఆ మాట చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి సిగ్గుండాలి. 2019లో వరదలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వరదలు? మీరు ఆ యలంకుదురు ప్రాంతంలో కట్టిన ఆటిగ్గర వరదలు ఎందుకు వచ్చినాయి? అక్కడ నీళ్ళు ఎందుకు వచ్చినాయి? సమాధానం చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఈరోజు స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారు. ఎందుకంటే నేను ఒక 2-3 ప్రెస్ ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఆయన ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పనే విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడెక్కడ స్పందిస్తుంటే చూసి తట్టుకోలేక ఈరోజు కోపంగా ఏదైతే ఆయన ఇన్ని రోజులు దాచుకున్న కోపం ఏదైతే ఉందో ఆయన నిజ స్వరూపం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఓడిపోతానని చెప్పిన మాట తట్టుకోలేకుండా ఈరోజు వ్యక్తిగత విమర్శలు. 70 ఏళ్ళ గద్దె రామ్మోహన్ ఈరోజు 35 ఏళ్ళ అవినాష్కి భయపడి వ్యక్తిగత విమర్శలు. అవినాష్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిరోజు పళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళకు, కూరగాయలు అమ్ముకునే టిఫిన్ బండ్లు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని గుర్తించి అవినాష్ గారి మా డివిజన్లో 3 తోపుడు బండ్లు, 1 ఇడ్లీ బండి ఇవ్వడం కూడా జరిగింది. అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాడు. అందరికీ కూడా తెలుసు. రేపు జరగబోయే ఎలక్షన్లో అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం తరపున మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే రిటర్నింగ్ వాల్ కట్టిస్తానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాణిగారి తోట ప్రజలకు, తారక రామారావు రాజకీయ ప్రజలందరికీ కూడా శాశ్వత పరిష్కారంగా వాటర్ రాకుండా రిటర్నింగ్ వాల్ కట్టించారు. రిటర్నింగ్ వాల్ కట్టించేదే కాకుండా దానిపైన చాలా అందమైన పార్కు కూడా దాదాపుగా 12 కోట్లు పెట్టి ఏర్పేయడం కూడా జరిగింది. ఇవాళ పైకి వెళ్తే మరో సింగపూరు, మరొక ఏదైతే ఉందో మలేషియా లాగా చాలా అందమైన ప్రదేశంగా కనపడుతుంది. ఈ గద్దె రామ్మోహన్ రావు గతంలో ఇదే రాణి గారి తోటను సూపర్ స్ట్రక్చర్లో పెట్టి పన్ను మారకుండా చేయించిన నీచమైన వ్యక్తి ఎవరున్నారంటే గద్దె రామ్మోహన్ రావుని నేను గట్టిగా చెప్తాను. ఇవాళ కూడా నేను సవాల్ ఇస్తున్నాను. గద్దె రామ్మోహన్ రావుకి
మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2014లో 2016లో రాణిగారితోటను సూపర్ స్ట్రక్చర్ పెట్టి నది పరివాహక ప్రాంతంగా రాణిగారితోటను కొట్టిన నీచమైన చరిత్ర నీది కాదని అడుగుతున్నా. మీ తెలుగుదేశం నాయకులు కూడా సవాల్ ఇస్తూ ఈ డివిజన్లో పక్క డివిజన్లో మీ చేతగాని దద్దమ్మలుగా ఉంటే మేము కార్పొరేటర్ అయిన తర్వాత కౌన్సిల్లో పెట్టి నేను సూపర్ స్ట్రక్చర్ నుంచి తీపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారితో మాట్లాడించి ఇవాళ రాణిగారితో ప్రజలందరూ కూడా పన్ను మార్చుకునే విధంగా తెచ్చిన చరిత్ర మాది. ప్రజల పక్షాన ఉండేది మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అక్క చెల్లెమ్మలను గడప దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పుకున్నాం. గ్లైకోమాను ముందుగా కనుగొనుటకు వార్షిక కంటి పరీక్షలు కీలకమని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు దీప్తి మయాంక్ రాయ్ తెలియజేశారు. గ్లైకోమా గురించి తెలియజేసేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్దవారికి చిన్నపిల్లలకు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల గ్లైకోమా వచ్చే అవకాశం ఉందని వారు సూచించారు. గ్లైకోమా వచ్చిన వారికి కంట్లో వచ్చే ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి మరియు చూపు తగ్గకుండా ఉండేందుకు వైద్యం అవసరమని కొన్నిసార్లు ఆపరేషన్లు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ గ్లైకోమా వారోత్సవాలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రచారాలు, చర్చలు, రోగుల పరస్పర కలయికలు నిర్వహించడం ద్వారా గ్లైకోమాను ముందస్తుగా గుర్తించి మరియు నివారించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించటకు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప్తి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్లైకోమా అనేది కంటి ఒత్తిడి సంబంధిత దృష్టిలోపం కలిగించే వ్యాధి అని చెప్పారు. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలం పాటు స్టెరాయిడ్స్ వాడకం వలన కంటి లోపల ఒత్తిడి పెరిగి దృష్టిలోపమునకు దారి తీస్తుందని చెప్పారు. 2040 నాటికి గ్లైకోమా వ్యాధితో బాధపడే వారి సంఖ్య 76 మిలియన్ల నుండి 111.8 మిలియన్లకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది వారోత్సవాలు స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా అనే అంశంపైన దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 4062 మంది పిల్లలలో 2.2% మంది స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా కలిగి ఉన్నట్లు, అలాంటి వారిలో 30% మంది అంధత్వంతో మా దగ్గరకు వస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి పిల్లలు చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా సూచించిన కాలం కంటే ఎక్కువ కాలం పాటు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారని డాక్టర్ మయాంక్ రాయ్ అన్నారు. చుక్కల మందులు, ఆయింట్మెంట్, ఇన్హేలర్, మాత్రలు, ఇంజెక్షన్లు వగైరా వాడకం వలన మరియు నాన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల వాడకంలో కూడా స్టెరాయిడ్స్ చేరి ఉంటాయని చెప్పారు. స్టెరాయిడ్స్ దుర్వినియోగం చేసినప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలు చూపి కంటిపైన ప్రభావం చూపి కంటి శుక్లాలకు దారితీస్తాయని వారు సూచించారు. దీనికి శస్త్రచికిత్స చేయవచ్చన్నారు. ఈ స్టెరాయిడ్లు కంటిపైన ఒత్తిడి పెంచి గ్లైకోమాకు కారణమవుతాయని, దీనిని నియంత్రించకపోతే దృష్టిలోపం సంభవిస్తుందని చెప్పారు. గ్లైకోమాను ముందస్తుగా గుర్తిస్తే అంధత్వం నివారించవచ్చని, స్టెరాయిడ్స్ ఉపయోగించేవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. నేత్ర వైద్యులు గ్లైకోమాకు అవసరమైన చికిత్స చేసి స్టెరాయిడ్స్నకు ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారని చెప్పారు. స్టెరాయిడ్ ప్రేరిత గ్లైకోమా ప్రమాదాలను తగ్గించుటకు వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్లో స్టెరాయిడ్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలన్నారు. అలాంటి మందులు దీర్ఘకాలం లేదా మళ్ళీ వాడాల్సి వస్తే మందులను జాగ్రత్తగా మరియు వైద్యుల పర్యవేక్షణలో వాడాలని మరియు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ మయాంక్ రాయ్ వివరించారు. గ్లైకోమాను ముందస్తుగా కనుగొని సకాలంలో చికిత్స అందిస్తే దృష్టి కోల్పోవడం నివారించవచ్చని చెప్పారు. అందరికీ నమస్కారం. So the theme for Glaucoma Awareness Week for this year is Let us unite for a glaucoma free world. This year we are focusing on steroid induced glaucoma. Now what is steroid induced glaucoma and who are the people who are more prone to develop this type of glaucoma? So first I'll talk about what is glaucoma. So glaucoma affects your nerves. The cause is raised pressure of the eye. So people who are having any disease like asthma, or if they are having joint problem, that is arthritis, or for any other systemic disease, if they are on long term usage of steroids, then these are the people who are more prone to develop steroid induced glaucoma. When talking about the age group, this can happen in children as well as in adults. When talking about why this can happen in children, so there are many children who have allergy, eye related allergy, for which they are prescribed steroid eye drops.
Now, if you have used this steroid eye drops for a long time, that is beyond what prescription has been suggested to you by your ophthalmologist, then the child is at a risk of developing steroid-induced glaucoma. So since it can happen in children, it becomes very important to diagnose it early so that you can treat it effectively, because the child has an entire life which is there ahead of him. So it is very important that if you are prescribed steroid medication for any problem, then do visit your nearby ophthalmologist, preferably a glaucoma specialist, and get your eye pressures checked up. Now, what are the things you will have to get checked in, as there are the pressure of your eye as well as your visual field examination. Remember, this is something, steroid-induced glaucoma does not run in family. Only if you have a specific history, then you should get it checked by your ophthalmologist. When talking about glaucoma, it is very important to understand that if any member of your family has glaucoma problem, it is very important for you to go to your nearby ophthalmologist and get your eyes checked up. The risk of developing glaucoma, if you have a family history, increases beyond 40 years of age. So remember one thing, that together we can and we will make a difference. So it is very important to get your eyes yearly screened if you have a family member who is diagnosed with this silent thief of sight. Thank you. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దీప్తి మొల్లెట్టి, కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్లో గ్లాకోమా కన్సల్టెంట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఇవాళ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో గ్లాకోమా వీక్ అన్నది నిర్వహిస్తున్నాం. ఈ వారంలో గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేస్తున్నాం. సో పెద్దల్లో మరియు చిన్నపిల్లల్లో కూడా వచ్చే గ్లాకోమా గురించి అందరికీ అవగాహన తెలియచేయడానికి ఈ వారం గ్లాకోమా అవేర్నెస్ వాక్ 10వ తారీఖుని కండక్ట్ చేసాం. అలానే 11వ తారీఖు అందరు పేషెంట్లు ఇంటరాక్టివ్ ఫోరంలో పెట్టి అందరికీ గ్లాకోమాకి సంబంధించిన ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టీరాయిడ్ వల్ల వచ్చే గ్లాకోమా గురించి ఒత్తిడి చేసి చెప్దామని మా ప్రయత్నం. ఇందులో ఏంటంటే స్టీరాయిడ్స్ పెద్దవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, లేదంటే కీలు నొప్పులు ఉన్నవాళ్ళు, అలానే చిన్నపిల్లల్లో ఎలర్జీకి, కంటి ఎలర్జీకి స్టీరాయిడ్ మెడికేషన్స్ అన్నవి ఇస్తారు. సో ఈ మెడికేషన్స్ వాడడం వల్ల కంట్లో గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టీరాయిడ్స్ అన్నది ఎక్కువ రోజులు వాడేవాళ్ళు ఖచ్చితంగా కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్, అంటే నేత్ర చికిత్స కంప్లీట్గా ఉండే హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల గ్లాకోమా ఉంది అని తెలిస్తే గ్లాకోమా గురించి కంట్లో చుక్కల మందు పరంగా, లేదంటే కంట్లో లేజర్ పరంగా, కొంతమందికి శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. సో ఇలా చేయడంతో, ఈ చికిత్స చేయడం వల్ల కంట్లో ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి మరియు గ్లాకోమా వల్ల ఇంకా ముందు చూపు తగ్గకుండా ఉండడానికి మీ డాక్టర్ మీకు సహాయపడతారు. ఇది పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళలో కూడా పుట్టుకతో కూడా నీటి కాసులు అంటే గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది. అది పుట్టుకతో కావచ్చు, లేదంటే పుట్టిన 3-4 నెలల తర్వాత కన్ను పెద్దగా అనిపించడం, కంట్లో నుంచి నీళ్ళు కారడం, లేదంటే నల్లగుడ్డు తెల్లగా అనిపించడం అన్నది జరుగుతుంది. అలాంటప్పుడు అది గుర్తించి వెంటనే కంటి హాస్పిటల్కి తీసుకెళ్తే కంట్లో ప్రెషర్ తగ్గించడానికి చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేయడం, కరెక్ట్ టైం అట్ ద ఎర్లియస్ట్ చేయడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ మంచి చూపుతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలానే మా హాస్పిటల్ కూడా 3-4 నెలల్లో వచ్చిన పిల్లలు కూడా సర్జరీ చేసిన వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడతారు. మాది చిన్నగొల్లపాలెం అండి. మాది పాపకి అమ్మమ్మని అవుతాను నేను. పాప 3వ నెల వచ్చిన తర్వాత, మాకు 3వ నెల దాకా బాగానే ఉంది పాప. 4వ నెల వచ్చిన తర్వాత కుడుకని కొంచెం నీళ్ళు కారటం, కొంచెం పెద్ద కావటం, మరి ఎరుపు రావటం అవి మాకు సూచనలు తెలిసినాయి. మేము భీమవరం కాశీ హాస్పిటల్ అనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, కన్ను డాక్టర్ దగ్గరికి. ఆయన ఈ అడ్రస్ ఇక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమని 2 అడ్రస్లు మాకు రాసిచ్చారు ఆ డాక్టర్ గారు. మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మరి అన్ని టెస్టులు చేసిన తర్వాత మరి మేడం గారు, దీప్తి మేడం గారు, మరి సార్ వాళ్ళందరూ టెస్టులు చేసిన తర్వాత అమ్మ ఆపరేషన్ జరగాలి, వైద్యం ద్వారా కాదన్నారు.
తర్వాత డేట్ ఇచ్చారు. మరి ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మొత్తెట్టి 2 కళ్ళకి చూసినప్పుడు 2వ కన్ను కూడా ఉంది. 2 కళ్ళకి ఆపరేషన్ అన్నారు. మరి మన నెలలో 19వ తారీఖున 2 కళ్ళకి ఆపరేషన్ జరిగింది. మరి ఈ రోజునైతే పాప బాగానే ఉంది. మరి ఆరోగ్యంగాను కళ్ళకు కూడా చూపు కనపడుతుంది. మాకు అందరినీ గుర్తు కడుతుంది పాప. మరి అందుకని మరి మేడం గారు మరి డాక్టర్ గారు అందరూ కూడా ఉచిత వైద్యం చేశారు. మేము అంత దూరానికి రావటం అంటే మరి ఆ డాక్టర్ గారి సలహా మాకు ఇంతకు పంపించినందుకు మరి మేమేమి ఇచ్చి కూడా మరి దేవుడి తర్వాత డాక్టర్లు అంటారు. మరి బతికినంత కాలం కూడా డాక్టర్లు ఉండాలి, దేవుడు ఉండాలి. ముందుగా దేవుడు తలవాలి, తర్వాత డాక్టర్లు తలవాలి. ఇంకేది అవసరం లేదు బ్రతకటానికంటే. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి పాప పుట్టుకలోనే ఉన్నాయన్నీ. మరి ఇప్పుడు 6వ నెల వచ్చింది చేసి మరి 25 రోజులు అవుతుంది పాప చేసి. ఎంతో మాకు మరి సంతోషంగా ఉంది. మేము యాపోటు కాపోటు తెచ్చుకుంటే తీసులోని మరి మాకు ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే ₹1,00,000 దాటి అవుతుంది దానికి 2 కళ్ళకి అనేసి మమ్మల్ని అడిగినప్పుడు మాకు దేవుడు ఉచిత వైద్యం చూపించారు డాక్టర్ ద్వారా కానీ మరి ఈ గ్రామం ద్వారా కానీ ఈ హాస్పిటల్ ద్వారా కానీ మరి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఇలాగ అనేక మంది వచ్చి మరి వాళ్ళ వైద్యగాల ద్వారా కానీ దేవుడు వాళ్ళని దీవించినట్లుగాను మరి అలాగే ప్రతి కుటుంబం లేని వాళ్ళు కూడా సక్రంగా వాళ్ళు చూపు చూడటానికి కూడా అవకాశాన్ని ఇవ్వాలనేసి ఆ డాక్టర్లకి మరి నిన్న చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను. నేను ఏమి ఇచ్చి రుణం తీర్చలేను. దేవుడికి మాకు ఈ దారి చూపించారంటే బిడ్డలకి. 4వ నెలలో బ్లూ పవర్ వచ్చింది కంట్లో. ఒక కంటి వల్ల 2వ కంటికి కూడా కనిపించదు అన్నారు. 2 కళ్ళు ఆపరేషన్ చేశారు. 2 కళ్ళకి చేశారు. బాగానే చేశారు, ఫ్రీగా చేశారు దేవుడి దయ వల్ల. మా అమ్మ ఇప్పుడు బాగానే చూస్తుంది, బాగానే ఉంది. దీప్తి మేడం బాగానే చేశారు. ఇప్పటికీ చూస్తున్నారు, నెల చెక్ చేసి బాగానే చూస్తారు. చాలా దూరం వరకు బాగానే ఉంది ఈ పిల్ల. బాగానే ట్రీట్మెంట్ ముందు కొంచెం చూసేది, ట్రీట్మెంట్ అయ్యాక అంతా బాగానే కనిపిస్తుంది, బాగానే ఆడిద్ది, బాగానే చూసింది. ఐటీడీపీ సభ్యులు సోషల్ మీడియాలో చేసిన అరాచకాలకు మహిళలు బలైపోతున్నారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై, పిల్లలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం జగన్ పెద్ద మనసుతో 20 లక్షల ఎక్స్గ్రేషియా గీతాంజలి కుటుంబానికి ప్రకటించారని చెప్పారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అయోధ్య నగర్లో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి గునుపూడి చందు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పట్ట వచ్చిందన్న ఆనందంలో తన సంతోషాన్ని పంచుకున్న గీతాంజలిపై ఐటీడీపీ వారు సైకోల్లా వ్యవహరించి గీతాంజలి ప్రాణాలు తీసుకునేలా చేశారన్నారు. వారి ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో ముందు టీడీపీ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మహిళలంటే గౌరవం లేకుండా వ్యవహరించడం, మహిళల పట్ల అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదంతా నారా లోకేష్ సారథ్యంలోనే జరుగుతుందని, గీతాంజలి మృతికి లోకేష్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంత మనోవేదనకు గురికాకుంటే ఆమె రైలు కింద పడి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలి ప్రాణాలు తీసిన టీడీపీ, జనసేనలకు రాష్ట్రంలోని మహిళలంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు గుండె సుందర్పాల్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్, గునిపూడి చందు, ఆర్య వైశ్య నాయకులు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా ఒక కలయికతో కలిసి మహిళల పట్ల అసభ్యంగా రాతలు కానీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ వాళ్ళంతటికి వాళ్ళు జరిగేటట్టు చనిపోయేటట్టు చేసి పురుగలుపుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు, అలాగే జనసేన సోషల్ మీడియా వాళ్ళని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ఒకసారి అలాంటి వాళ్ళకి శిక్ష వేస్తే రెండోసారి సోషల్ మీడియా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్న వాస్తవాలు చేస్తారని చెప్పేసి ఉన్నాయి లేని క్రియేట్ చేసి ఈ రోజున మహిళలు చనిపోయే విధంగా క్రియేట్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు 32వ డివిజన్లో ఈ త్రివేణి గారు అలాగే మహిళలందరూ ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ సర్వీసు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి కుటుంబానికి శాంతి చేకూరాలని, ఇద్దరు చిన్నపిల్లలు కనీసం ఒక మానవత్వం లేని క్రూరుల్లాగా, మూర్ఖుల్లాగా సోషల్ మీడియా ఏదనుకుంటే అది చేసి ఈ రోజున చెడు రాతలు రాసి ఒక నిండు జీవితాన్ని
బలి చేసింది. ఇద్దరు చిన్నపిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? తెలుగుదేశం తీసుకుంటుందా, జనసేన తీసుకుంటుందా? ఈ రోజుని జగన్ గారు వెంటనే 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆయన ఎంతో ఆ స్థాయిలో ఉండి కూడా చాలా మనస్తాపానికి గురయ్యి ఇంకా ఇలాంటి మీడియాల ద్వారా ఎంతమంది నాశనం అవుతారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు. పూర్తిగా మేము మీడియా తరఫున మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వారిని వాళ్ళ మీద పూర్తిగా చర్యలు తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే తప్ప మహిళా లోకం శాంతించదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున తెనాలిలో గీతాంజలి అనే సోదరి చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే తన తోబుట్టులాగా తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తను చాలా సంతోషంతో ఏదైతే ఒక పార్టీలు అనేది తను ఏ రోజు ఆ సోషల్ మీడియాలో మాట్లాడలేదు. ఈ పార్టీ గురించి ఆ పార్టీ గురించి తను మాట్లాడలేదు. జగన్ అన్న ఇచ్చిన పథకాల గురించి చాలా సంతోషంతో నాకు ఇల్లు లేదు, జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, నా పిల్లలు బాగుపడడానికి ఒక అవకాశం కలిగించాడు, నా కుటుంబం ఈరోజు ఎంతో సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేసింది మీడియా ముందు. ఆ సంతోషాన్ని వ్యక్తం చేసిన దాన్ని వీళ్ళు ఈ రకంగా ట్రోల్ చేసి ఈ రోజున ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యారు. ఆ టీడీపీ జనసేన వీళ్ళ అరాచకాలు ఈ సోషల్ మీడియాలో ఎంత దయనీయంగా ఉన్నాయంటే అసలు చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. అలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రతి మహిళ కూడా సోషల్ మీడియాకి రావాలి, పార్టీలో రావాలి అన్నా కూడా ఎంతో భయపడుతుంది. కానీ తన పార్టీ వ్యక్తి కూడా కాదు, సామాన్య వ్యక్తి. అటువంటి అమ్మాయినే అంత ట్రోల్ చేసి తన మానసిక వేదనకి గురి చేసి ఈరోజు చనిపోయేలా చేశారు. వాళ్ళ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మీరు ఈ రకంగా ట్రోల్ చేశారు. అదే స్థానంలో నీ చెల్లి కానీ నీ భార్య కానీ నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కానీ ఎవరైనా సరే ఉంటే మీరు ఇలాగే చేస్తారా అని ఈ రోజున మేము ప్రజల మధ్యలో అడుగుతున్నాము. తప్పకుండా ఈ చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతున్నాము. జగనన్న ఎంతో సహృదయంతో ఆయన ఎంతో బాధపడ్డారు. ఈ సోషల్ మీడియా ఈ ట్రోల్స్ ద్వారాగా ఆ బిడ్డ చనిపోయింది, ఇంకా ఎంతమంది బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళని తప్పకుండా శిక్షించాలని చెప్పేసి ఆయన రూల్ పాస్ చేశారు. ఆయన అప్పటికప్పుడు 20 లక్షల రూపాయలు అనేది ఇచ్చారు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటి? మేము చెప్పేది ఒకటే, సోషల్ మీడియా అనేది ప్రజల్లోకి మంచిని తీసుకెళ్లడానికే సోషల్ మీడియా ఉపయోగపడాలి తప్ప చెడుని తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు చనిపోయే రీతిగా సోషల్ మీడియా ఉండకూడదు అనేది సోషల్ మీడియా ప్రతి ఒక్క వర్గానికి నేను చెప్తున్నాను. ఇదే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు బోను దుర్గా నరేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే అంజలి అనే ఒక బీసీ మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పంపిణీలో తనకి ఇల్లు వచ్చిందని ఎంతో ఆనందంగా చెప్పటం, దాన్ని జగన్ గారు కూడా ఒక స్టార్ క్యాంపెయిన్ లాగా తను చెప్పిన విధానాన్ని ఆయన కేవలం ఆయన మెచ్చుకొని తను ప్రోత్సహించారని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఏదైతే లోకేష్ గారు మెయింటైన్ చేస్తున్న మీడియా అయితే ఏదైతే ఉందో వాళ్ళ ఇష్టాచారంగా మాట్లాడి ఆ పిల్లని క్యారెక్టర్ని దిగజారుస్తూ 2 బిడ్డల తల్లి, ఒక గృహిణి అని కూడా లేకుండా లాడ్జిలో ఇష్టాచారంగా మన నోటితో కూడా చెప్పలేని మాటలు మాట్లాడి ఆ పిల్లని మానసికంగా ఆ అమ్మాయి కృషించేలాగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆయన ఆ హోదాలో ఉండి కూడా ఆయన దాని యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, అలాగే 20 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం ఇమీడియట్గా, అలాగే ఆ ఉన్న 2 ఆడపిల్లలకు భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి దారుణాలు జరగకుండా కొన్ని కఠినమైన నియమాలు ఈ సోషల్ మీడియాకు కూడా విధించాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అవినాష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సుమారు ఒక 20 రోజుల నుంచి ఆ క్రాంతి గారేమో కాలనీలు తిరగటం జరిగింది. సిద్ధు గారు సొన్నబట్టల నుంచి దాదాపు 20 రోజులు చల్ల తిరుగుతుంది. ఈ రోజున విజయనగర కాలనీ అంటే 15వ సచివాలయం 20వ సచివాలయం గంగిరేదుల దెబ్బ వైఎస్ఆర్ కాలనీ బ్లాకులు జరగడం జరిగింది. దీనిలో భాగంగా మా సిద్ధు గారు మరి కార్యకర్తల డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఒగ్గు విట్ల గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ సీను కానీ కృష్ణ కానీ నటరాజు గారు కానీ అదేవిధంగా అందరూ డివిజన్ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు మా మహేష్ కానీ వీళ్ళందరూ అటెండ్ అవుతుంది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పైన చివర ఒక్క ఇల్లు అన్నా కానీ ఆ ఇంటి దాకా వెళ్ళి సిద్ధు గారు ఒక్క ఇల్లు ఉన్నా కానీ వెళ్ళిపోయి చేసి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు పిహెచ్సి దగ్గర కొంచెం వాటర్ వస్తుంటే వెంటనే మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి రిటర్నింగ్ వాళ్ళు కడతామని చెప్పి జరిగింది. అలాగే కొండపైన రోడ్లు అడిగారు, అది కొంచెం నేరోగా ఉండటం వలన కొంచెం మీరు అందరూ సమానంగా ఉండి ఎక్స్టెండ్ చేస్తే కనుక రోడ్డు అది వేపిస్తామని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. చిన్న చిన్న పెన్షన్లు అవన్నీ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రతి ఒక్కటి మ్యాక్సిమం 99% ఈ రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ పైప్ లైన్ కానీ చేయడం జరిగింది. రేపొద్దున గంగిరేల దెబ్బ పార్టీ ఆఫ్దని స్టార్ట్ అవుద్ది. కావున రానున్న ఎలక్షన్లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సిద్ధు గారి దృష్టికి కానీ అవినాష్ గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే చిన్న చిన్న చేయటం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ మ్యాక్సిమం ఈ 5 సంవత్సరాలు అవినాష్ గారు వచ్చిన తర్వాత క్రీస్తురాజపురం మెయిన్ రోడ్ అది వరకు గత 5 సంవత్సరాల్లో కనీసం నడస్తానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అది వెంటనే చేయించారు. మొన్న ఈ సున్నబట్టిలో నుంచి గంగిరేల దెబ్బ 1,50 లక్షలు పెట్టి మెయిన్ వాటర్ పైప్ లైన్ చేయడం జరిగింది. అలాగే అవినాష్ గారు వచ్చిన తర్వాత పిహెచ్సి ₹1,00,00,000 పెట్టి గంగిరేల దెబ్బ దగ్గర, అట్లాగే క్రీస్తురాజపురం పిహెచ్సి ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి, ఇవన్నీ చేయడం జరిగింది. దాదాపు 14 కోట్ల వ్యయంతో ఈ 4 సంవత్సరాలు చేయడం జరిగింది. మొన్న అవినాష్ గారు కాంట్రాక్ట్ సిఈ గారితో కమిషనర్ గారితో మాట్లాడితే 5,50,00,000తో క్రీస్తురాజపురం చర్చి పైన వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. కావున ఇవన్నీ ఒక్కొక్కటి అది కూడా వాటర్ ట్యాంక్ కనుక అయితే పుష్కలంగా 90% వాటర్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోద్ది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రోడ్లు కానీ ఇవి కానీ వేయటం జరిగింది. ఈ ఎలక్షన్ కూడా అయిపోయినంతనే ఇదే పనులు కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. కావున దయచేసి అందరిని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లు ఎప్పుడు వస్తాయా, ఎలక్షన్ ఎప్పుడు వస్తా, ఓటు రూపాన తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒకటి పథకం వస్తుంది. ఇప్పుడు అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళయ్యా మాకు ఆ పథకం ఈ పథకం వచ్చింది అన్నారు. కావున దయచేసి రానున్న ఎలక్షన్లో ఇటు అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు మీద నవకాలు తెలుకుంటూ ధన్యవాదాలు తెలుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పునర్వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందని అన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు, విశాలమైన తరగతి గదులు, చక్కని మరుగుదొడ్లు, ఫర్నిచర్తో ఈ ప్రభుత్వంలో పాఠశాలలన్నీ విలసిల్లుతున్నాయని చెప్పుకొచ్చారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హై స్కూల్ నందు 14వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లతో నిర్మించిన 10 అదనపు తరగతి గదులను పశ్చిమ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి గురువారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో విద్యాలయాలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉండేవని, కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. సివిఆర్ హై స్కూల్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో దేశ విదేశాలలో స్థిరపడ్డారన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులందరూ కలిసి స్కూల్ ఆవరణలో ఒక కళా వేదికను నిర్మించడం హర్షణీయమన్నారు. అలాగే మండలానికో మహిళా జూనియర్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో హై స్కూల్ ఆవరణలో ఒక జూనియర్ కళాశాలను కూడా గతేడాది ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 26 మంది విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసించినట్లు చెప్పారు. వీరంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ చేయూతనందిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా విధానంలో జగనన్న ప్రభుత్వం చేసిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికగా ఉన్నాయని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, ఏఈ వెంకటేష్, హైస్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం, స్థానిక కార్పొరేటర్ బాలస్వామి, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి మనం ఒక 10 క్లాస్ రూముల్ని 1,50,00,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు విజయవాడ నగరంలో చాలా పురాతనమైనటువంటిది. చాలామంది విద్యార్థులందరూ కూడా ఇక్కడే చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్లో 180 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది. ఈ 180 మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. 26 మంది జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ. హెచ్ఎం గారు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 10th క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి కళావేదికని కూడా ఇచ్చేశారు. కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నగరంలో నగరపాలక సంస్థ స్కూల్స్లో సివిఆర్ స్కూలు విద్యార్థులు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చే విధంగా చూడాలి అని చెప్పని అధ్యాపకుల్ని నగరపాలక సంస్థ అధికారులందరూ డియూ గారు అందరినీ కోరుతాను. ఈరోజు నాతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే స్థానిక కార్పొరేటర్, అలాగే స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి సుబ్బారావు గారు, విక్కీ అందరూ కూడా, సుధాకర్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ స్కూలు పూర్వవైభవం తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్కూలు సివిఆర్ మున్సిపల్ హై స్కూలు. ఈ యొక్క స్కూల్ని 1,50,00,000 పెట్టి ఆధునీకరించి నాడు నేడు అని చెప్పని స్కూల్స్ని బలోపేతం చేయడం కానివ్వండి, హాస్పిటల్ని బలోపేతం చేయడం కానివ్వండి, వాటన్నింటిలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 1,50,00,000తో 10 రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా సివిఆర్ హై స్కూల్ కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా ఉచిత విద్య నేర్పించాలి, చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకనే మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని ఈ ప్రజానికి అందరూ కూడా కోరుకుంటున్నాను. మున్సిపల్ స్కూల్ రెనోవేషన్ 1,50,00,000తో అభివృద్ధి చేశారు. 14 ఫైనాన్స్ నిధులతో ఈ అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ని ప్రవేశపెట్టడం, అట్లాగే జూనియర్ కాలేజీగా మార్చడం ఈ స్కూల్ని చాలా అభినందనీయం. ఇలా అభివృద్ధి చేయడంలో మల్లాది విష్ణు గారి కృషి ఎంతో ఉంది. ఆయన అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఈ డివిజన్లో ప్రతి పని అభివృద్ధి దిశగా నడుస్తుంది. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో వెల్లంపల్లి శ్రీని గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. సివిఆర్ కళాశాలలో 1,50,00,000తో G+1 బిల్డింగ్, కాలేజీ బిల్డింగ్ని ఓపెన్ చేయడం జరిగింది. శాసనసభ్యులు వచ్చి ఓపెన్ చేశారు. ఇది 2020 నుంచి సుమారుగా 4.5 సంవత్సరాల పైన ఈ బిల్డింగ్ కట్టడానికి దఫాల వారీలుగా రాష్ట్ర ప్రభుత్వం దఫాల వారీగా
సుమారు 4.5 సంవత్సరాల నుంచి సాగదీస్తూ మరి ఈ రోజుకి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కోడ్ వచ్చే ముందే ఓపెన్ చేయాలి కాబట్టి ఇది హడావుడిగా ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టి ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులు వచ్చి ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రోటోకాల్ ఎవరు కొంత ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేసే శాసనసభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకి ప్రోటోకాల్ ఉండదు. ఇక్కడ నా మీద కార్పొరేటర్గా ఓడిపోయిన వ్యక్తికి ప్రోటోకాల్ ఉండదు. అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎవరు పడితే వాళ్ళు ఓపెనింగ్ చేసేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నాడు నేడు కార్యక్రమాలని చెప్పి రాష్ట్రం మొత్తం చేస్తున్నామని చెప్పి విజయవాడ నగరంలో చేసింది ఏంటంటే ఇది ఒకటే. దానిలో భాగంగానే కాలేజీ కట్టారు తప్ప మరి కర్ణాటక రామోహనరావు స్కూల్లో అలాగే ఉంది. విజయవాడ నగరంలో అన్ని స్కూల్స్ కూడా అధ్వానంగా ఉన్నాయి. ఏ స్కూల్ కూడా నాడు నేడు కార్యక్రమాలు పూర్తయినటువంటి దాఖలాలు లేవు. ఒక్కడైనా చూపించమండి ఇది నాడు నేడులో విజయవాడ నగరంలో ఇది నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూల్ పూర్తి చేసామని ఒక్క స్కూల్ చూపించమనండి. ఏదో ఎలక్షన్ కూడా వస్తుందని చెప్పి హడావుడిగా వచ్చి ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులతో మరి అధికారులు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు ముందు కమిషనర్ గారైనా ఎవరైనా సరే ప్రోటోకాల్ ప్రకారంగా చూడాలి. ఓపెనింగ్ కార్యక్రమాల్ని మరి మమ్మల్ని పిలిచారు, మేము ఇక్కడే ఉండగానే సంబంధం లేని వ్యక్తులు వెళ్ళి రిబ్బన్లను కట్ చేయడం అనేది చాలా బాధాకరం. అధికారులు ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. రేపు రానున్నది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి భవనాలు ఎన్నో కడతాం, ఎన్నో కట్టాము. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరు. మరి ఇక్కడ చంద్రబాబు గారు గవర్నమెంట్ రేపు రానున్న రోజుల్లో వైనాట్ 175 అనే విధంగా చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రం బాగుండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, ప్రజలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. సెంట్రల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, విజయవాడ నగరంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండామ్మ గారు, ఎంపీగా కేసినేని చిన్ని గారు వీళ్ళు ఘన విజయం సాధిస్తారు. విజయవాడని రాను రోజుల్లో అభివృద్ధిలో పరిగెత్తిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. బుధవారం ఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు సెంట్రల్ నియోజకవర్గ క్షత్రియ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలోని క్షత్రియులు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్షపాతులేనని అన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా క్షత్రియులు తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్నారని తెలిపారు. ఈ రోజు సీఎం జగన్ చేసిన మోసాలను ప్రజలు గమనించారని, దోచుకోవడం దాచుకోవడం అనే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని బోండా ఉమా విమర్శించారు. నిండు శాసనసభ సాక్షిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏకైక రాజధానిని వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఆ వాగ్దానాన్ని ఎలా తప్పాడు ప్రజలందరూ గమనిస్తున్నారని విమర్శించారు. మాట తప్పును మడమ తిప్పునన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పాను అనడానికి కొన్ని వందల ఉదాహరణలు చెబుతానని చెప్పారు. సమాజంలో విఘ్నులైన క్షత్రియ సామాజిక వర్గం వారు ఆలోచించి ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆఖరికి వారి సొంత పార్టీ వారు కూడా నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈరోజు క్షత్రియ సామాజిక వర్గం వారు తనకు అలాగే ఎంపీ అభ్యర్థికి మద్దతు పలికినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమాకి క్షత్రియ సంఘం వారు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిన్నమరాజు త్రిమూర్తిరాజు, ఆంజనేయరాజు, గొట్టుముకల రఘురామరాజు, వేణుగోపాలరాజు, కాకర్లపూడి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియ పెద్దల ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మాజీ కార్పొరేటరు త్రిమూర్తిరాజుకి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మన సుబ్బరాజు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, నరసరాజు గారికి, నరసింహరాజు గారికి, అలాగే ఆంజనేయరాజు గారికి, సోదరుడు కొట్టుముక్కలు రఘుకి, అట్లాగే వేణు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. 2014 ముందు నేను 2009 నుంచి ఇన్ఛార్జ్గా ఇక్కడ పనిచేసినప్పుడు ఆ రోజు నేను ఎక్స్ఎమ్మెల్యేని కాకపోయినా మీ అందరూ
నమ్మి ఆ రోజున పార్టీ మీద నా మీద నమ్మకంతో మీ ఆశీస్సులు అందజేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2014, 2019 నేను శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి కాలంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి, ఇంతమంది మన క్షత్రియ సమాజంలో పెద్దలు వచ్చారు, ఎవరి దగ్గరైనా కానీ ఒక అవినీతి కానీ ఒక అక్రమం కానీ ఏదన్నా జరిగిందా చేస్తామో ఒకసారి గుర్తుంచుకోమని చెప్తాము. అట్లాగే ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరి వ్యాపారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించినాక మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే రంగంలో ఉన్నారో వాళ్ళందరూ మరి వాళ్ళ తెలివితేటలు కొట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. బిల్డర్స్ తెలుగుదేశం 5 సంవత్సరాలు బిల్డర్స్కి ఒక స్వర్ణయుగం. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మరి ఇదంతా అంబాపురం పంచాయతీ కింద వచ్చినటువంటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ డబల్ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ మరి ఇక్కడి నుంచి మరి సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళే సెంట్రల్ రోడ్లు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద ఒక ప్రణాళికను వేసుకొని ఆ ప్రణాళికాబద్ధకంగా ఆ రోజున అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి బోండా ఉమ అని ఈ సందర్భంగా నాకన్నా ముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడే మళ్ళా తీసుకున్నాం, కానీ అతను ఏమీ చేయలే. అలాగే నేను వచ్చినాక సింగనగర్ ఫ్లైఓవర్, ఆ రోజు సింగనగర్ ఫ్లైఓవర్ కూడా చంద్రబాబు గారి హయాంలో ఆ రోజున 95, 96లో ఆ రోజున ప్రారంభించడం, సుబ్బరాజు గారి ఎమ్మెల్యే చంద్రబాబు గారి గవర్నమెంట్లో. తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీనాయి. ఆ ఆర్యూబీ వేయటం వల్ల ఎంతమందికి ఇవాళ ఫ్రీగా స్కూటర్లు రిక్షాలోళ్ళు పై ఒత్తిడికి ఎక్కించలేకుండా కింద నుంచి వెళ్ళిపోతున్నారు. ఎంత సౌకర్యవంతంగా ఉందో మీకే తెలుసు. అట్లాగే అనేక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇందాక మా సోదరు చెప్పింది, మాకు అనేకమైనటువంటి చేసుకోగలిగినటువంటి మహిళలకి ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసేవాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60వ డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, వైసీపీ నేత పొదిగింటి నాగరాజు ఆధ్వర్యంలో గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం వలన ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వాంబే కాలనీ వద్ద జరిగిన క్యాండిల్ ర్యాలీని ఉద్దేశించి 60వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు బత్తుల దుర్గారావు, జనంలో మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పొదిగింటి నాగరాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో పథకాలు వచ్చాయని ఆనందంతో మీడియా ముందు చెప్పుకున్న మహిళను సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలు వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు సైకోలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులమైన మా సభ్యులందరూ కలిపి కొంతమంది ప్రతిపక్షాలు మాటలకు ఎంతో సంతోషంగా జగనన్న ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రం తీసుకొని ఎంతో నవ్వుతూ మీడియా ముందుకు వచ్చి జగనన్నే నాకు ఈ భవిష్యత్తు ఇచ్చాడని చెబుతూ ఎంతో ఆనందంగా ఉన్న ఆ అమ్మాయిని కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కార్యకర్తలు సూటిపోటి మాటలతో ఆ అమ్మాయిని హింసిస్తూ ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు.
వీళ్ళు మారాలి. వీళ్ళు మారరు. మంచి చేసే జగనన్నకి మాత్రం బురద మాత్రం జల్లుతారు. ఆయన సంక్షేమ పథకాలు ఇస్తే దాని మీద కూడా లోకేష్ అంటాడు నేను ఎర్ర బుక్లో రాశాను అంటాడు. ఏమి రాసావయ్యా నువ్వు? ప్రజల కోసం ఏమైనా రాసావా? నీ పార్టీ కోసం పోలీసు వాళ్ళు అంటాడు, లేదా నాయకులు అంటారు, కాంగ్రెస్ నాయకులు రాశారంటాడు. నువ్వు రాయాల్సింది ఏంటి? పేద ప్రజలకి ఏం చేయాలి, ఎలా చేయాలి అది రాయాలి. నువ్వు ఏ పరిపాలిస్తావు? మొన్న అంటాడు తల్లికి వందనం అని. తల్లికి వందనం అంటే ఏంటి? ఒక బెడ్ ఉంటే 15,000 ఇస్తాడంట, రెండో బెడ్ ఉంటే 30,000 వేస్తాడంట, మూడో బెడ్ ఉంటే 90,000 వేస్తాడంట. ఏంటి ఆ లెక్క? అసలు అప్పటికప్పుడు అనుకున్నావా పథకాలు ఇచ్చేదని? అది నీకు లెక్క తెలియదు. నువ్వు మళ్ళీ ఏదో చేస్తావు. నీ కార్యకర్తలేమో జనాలు ఎవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళ మీద ట్రోల్ చేసి వాళ్ళని చనిపేసి తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. లోకేష్ నువ్వు ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు, అది చాలా తప్పు. ఏంటి ఈ అమ్మాయికి నువ్వు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నావు. గత 2-3 రోజుల క్రితం తెనాలిలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మరి ఒక గృహిణిగా అర్హురాలుగా ఉన్నప్పుడు ఆమెకు ఇంటి పట్టా పొందింది. ఆమె పేరు గీతాంజలి. అయితే పొందిన తర్వాత ఆమెకు సంతోషం కలిగింది. ఎన్నాళ్ళలో నుంచి మాకు లేని కళ, ఇల్లు లేని వెల, ఆమెకి ఇల్లు తెచ్చుకున్న తర్వాత ఆ ఇల్లు పట్టా రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా మీడియా పత్రికల ముందర నాకు జగనన్న నా కళ నెరవేర్చారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్త్రీలకు అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు చేశారో అలాగే ఆయన కన్న తండ్రి, ఆయన కన్న కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ కళ నెరవేర్చారు, మాకు ఇల్లు పట్టా ఇచ్చారని ఆమె ఆనందంగా సంతోషంగా చెప్పేందుకు అది కొన్ని ప్రతిపక్షాలు ఓరవలేక తట్టుకోలేక ఆమెకు అనేక విధాలుగా సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేసి ఆమెను ఆత్మహత్య కారకులయ్యారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణువర్ధన్ కానీ ఇప్పుడు నిలబడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ స్త్రీలకే కానీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీల కోసం చెయ్యూతని, ఆసరాని, అమ్మఒడని ఎన్నో పథకాలు తెచ్చారు. అది తట్టుకోలేక కొన్ని సోషల్ మీడియాలు కుట్రలు పన్ని ఆ పిల్లకి ఆత్మహత్యకి దారితీసేటట్లా చేశారు. దీన్ని మేము 60వ డివిజను వైసీపీ కుటుంబ సభ్యులందరము ఈరోజు దాన్ని ఖండిస్తున్నాము. మరి ఈ విధంగా ఇంకా ఎన్ని విధాలుగా ఏం చేసినా సరే స్త్రీలు అన్నవాళ్ళు ఆదిశక్తులుగా మా పార్టీకి బలంగా నిలబడతారు. రేపు రాబోయేలో ఫ్యాను అత్యధిక మెజారిటీతో సీనన్ను గెలిపించుకొని ఈ డివిజన్లో కూడా రానున్న కార్పొరేషన్లో కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ని గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అమెరికన్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికన్ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విఠల్ మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇటీవల బాగా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. మన జీవన విధానం వలన బీపీ, షుగర్ వంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. కిడ్నీ పని విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వివిధ కారణాల వల్ల కిడ్నీలు బాగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ విఠల్, నెఫ్రాలజిస్ట్ అండి. అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ భారతీనగర్లో పనిచేస్తాను. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈ కిడ్నీ అవేర్నెస్ కింద వాక్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఉన్న స్లోగన్ కానీ మన ఎజెండా కానీ కిడ్నీ హెల్త్ అందరికీ అన్నది మన ఎజెండా అండి. సో దాని ప్రకారం అందరికీ కిడ్నీ గురించి, కిడ్నీ డిసీజెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్న దానికి. సో లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి కిడ్నీ డిసీజ్ అనేది చాలా పెరుగుతూ వెళ్తుందండి. నెంబర్లు మనకు తగ్గాల్సిన పోయి పెరుగుతూ వెళ్తున్నాయి, చాలా ఎక్కువ నెంబర్లో వెళ్తున్నాయి. దానికి మెయిన్ కారణాలు షుగర్ కానీ, బీపీ కానీ, బరువు పెరగటం, లేదా మన లైఫ్ స్టైల్ అలవాట్లండి, వాటి వలన ఎక్కువ అవుతుంది. సో దాని గురించి మనం కొంచెం అవగాహన తెచ్చుకుని ఆ జాగ్రత్తలు తీసుకోవాలన్నది మా ఆలోచన ఇక్కడ. అదే సందర్భంగా ఇక్కడ డాక్టర్ స్వప్న, ఇంకొక నెఫ్రాలజిస్టు, డాక్టర్ వరుణ్ గారు, ఆయన అడల్ట్ నెఫ్రాలజిస్టు, డాక్టర్ మురళీ గారు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు, డాక్టర్ పృథ్విని, అందరం దీని ఉద్దేశంగానే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ చేస్తున్నామండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ స్వప్న, నేను అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. సో విఠల్ గారు చెప్పినట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ర్యాంపెంట్గా పెరుగుతున్నాయి ప్రస్తుతం. సో రకరకాల కారణాలండి, బీపీ కానీ, షుగర్ కానీ, కొన్ని జన్యుపరంగా వచ్చేవి కానీ, లేదా కొన్ని ఏరియాస్లో పొల్యూషన్ లైక్ ఉద్దానం అట్లాంటి ఏరియాస్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్, హెవీ మెటల్స్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ రకరకాల కారణాల వలన కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. సో బేసిక్గా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాము హెల్తీగా ఎట్లా ఉండాలి, కిడ్నీ ప్రాబ్లము రాకుండా చూసుకోవటం, వచ్చినాక కూడా డయాగ్నోసిస్ ఎర్లీగా చేసుకోవటం మీద అవేర్నెస్ పెంచుకోవాలండి మనం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం, బ్లడ్ షుగర్ 3 నెలల యావరేజ్ HbA1c అంటాం, అది <7 పెట్టుకోవటం, తర్వాత బరువు ఒబేసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ <25 పెట్టుకోవటం, తర్వాత ఉప్పు తగ్గించి తినటం, యానిమల్ ప్రోటీన్ తగ్గించటం, తర్వాత హెల్తీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటా, మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తా హెల్తీగా ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చండి. వరుణ్ కుమార్, సార్ చెప్పినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ ఇంకో నెఫ్రాలజిస్ట్ని. ఈ సంవత్సరం థీమ్ తీసుకుంటే ఇట్ ఈస్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. అంటే కిడ్నీ ఆరోగ్యం అనేది అందరికీ ఉండాలి, అందరికీ పొందాలి అని, అందరికీ యాక్సెస్ ఉండాలి అని. సో దాని పరంగా గవర్నమెంట్ ఒకటే కాకుండా మా తరఫు సహాయం కూడా మేము చేయాలి. సో 2 విధాలు, ఒకటంటే ఇప్పుడు చేసినట్టు చాలా చోట కొత్తగా డయాలసిస్ సెంటర్స్ వస్తున్నాయి. అవి కాకుండా మా విధంగా కిడ్నీ సర్వీసెస్, నెఫ్రాలజీ సర్వీసెస్ కూడా ప్రతి ఊళ్ళో చేయాలని అది కూడా మా ఒక ఎయిమ్గా ఉంది. సో ఆ ప్రకారంగా గత 2 ఇయర్స్గా మేము చాలా చోట తిరుగుతున్నాం. విజయవాడ కాకుండా మౌని, తిరువురు, జగ్గయ్యపేట, గుడివాడ, రామచంద్రపురం, చాలా ఊళ్ళో కూడా మేము వెళ్ళి అక్కడ పేషెంట్ని ఉచితంగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. కృష్ణ అండి, పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, పిల్లల కిడ్నీ స్పెషలిస్ట్. నేను అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్గా చేస్తున్నాను. వరల్డ్ కిడ్నీ డే ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ కిడ్నీ హెల్త్ అవేర్నెస్ని పెంచడానికి చేస్తున్న ప్రోగ్రాం. ప్రతి ఏటా ఈరోజు వరల్డ్ ఇంటర్నేషనల్గా అందరికీ కిడ్నీ అవేర్నెస్ పెంచడానికి చేసే ప్రోగ్రాం ఇది. దీని మెయిన్ ఫోకస్ కిడ్నీ ఆరోగ్యానికి ముఖ్యం, కిడ్నీ హెల్త్ ఆరోగ్యానికి ముఖ్యం. కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోండి, కిడ్నీ ఫంక్షన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది? పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషికి హార్ట్, లంగ్స్
ఎట్లాగో కిడ్నీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నాను. యూజువల్గా ఎక్కువ ప్రివెన్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం, ఇయర్లీ వన్స్ అన్న యూరిన్ పరీక్షలు, హోల్ హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటే మంచిది. అండ్ ఎక్కువ ఎనసైడ్స్ తీసుకుంటున్నారండి ఇప్పుడు. ఆ ఎనసైడ్స్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అది చూసుకొని వాడుకోవాలండి. దానివల్ల కూడా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో ఏజ్ పరంగా అట్లీస్ట్ ఒక 20 years నుంచి అన్నా కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బయట ఫుడ్ ఎక్కువ తగ్గించి తినటం మంచిది. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరుపిళ్ల చిన్నారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ పాల్గొని డివిజన్ సమన్వయకర్త మరుపిళ్ల చిన్నారావుతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శి నగేష్ నాయక్, డివిజన్ నాయకులు చరణ్, గణేష్, బాలాజీ, భాస్కర్, మణిదీప్, తెలుగుదేశం 61వ డివిజన్ అధ్యక్షులు దాసరి దుర్గారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 11వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున 61వ డివిజన్ అధ్యక్షులు చిన్నారావు గారు, అలాగే ఉపాధ్యక్షులు మా గణేష్ గారు, చరణ్ గారు, బాలాజీ గారు, ఇలాగా వారి యొక్క డివిజన్ సభ్యులందరూ కూడా ఈ రోజున ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, మరి ఈ రోజున భవన కార్మికుల కోసమే కానివ్వండి, యువత కోసమే కానివ్వండి, అనేక సందర్భాల్లో రోడ్ల మీద కానీ ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, అసమర్థిని ప్రజల తరపున ప్రతినిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతిదీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో సమన్వయకర్తగా, డివిజన్ ప్రెసిడెంట్లుగా అందరం కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ 11 సంవత్సరాలు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పెంచడానికి మా వంతు కూడా కృషి చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. రాబోయే రోజుల్లో ఒక నియంత్రణని ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రం నుంచి ప్రజలు పడుతున్న బాధలను విముక్తి కలగడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి రాబోయే రోజుల్లో 3 పార్టీలకి మద్దతు తెలియజేసి ఎక్కడైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు బొలిశెట్టి వంశీకృష్ణ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ 11వ ఆవిర్భావ విగ్రహ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ గారికి, అదే తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు దాసరి దుర్గారావు గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ గారికి, ముందుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. ఈ రోజున ఈ రాష్ట్రంలో విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీలకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగులే కానీ, ఇసుక భవన నిర్మాణ కార్మికులే కానీ, అదేవిధంగా అనేక రంగాలలో మొత్తం కూడా ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ రోజున ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులకు అండగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువకులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటిదాకా కూడా 4.5 సంవత్సరాల కాలంలో ఈ రోజుకి కూడా జాబ్ క్యాలెండర్ అన్న మాటే లేకుండా తూట్లు తొక్కి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున నిరుద్యోగులందరికీ కూడా ద్రోహం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా రేపు రానున్న రోజుల్లో
జనసేన టీడీపీ బీజేపీలు అధికారం చేపడతారని చెప్పి కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే వారందరికీ కూడా ముందుగా మా తరపున జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా. ఈ రోజున డివిజన్లో ఇంత కార్యక్రమానికి సహకరించినటువంటి కమిటీ సభ్యులు చరణ్ కానీ, అదేవిధంగా తాడికొండ గణేష్ గారు కానీ, సాయి మందీప్ గారు కానీ, నాయక్ గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా బాలాజీ భాస్కర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ టికెట్ ఇవ్వలేదని టీడీపీ అభిమాని ఆగ్రహంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతనిని అడ్డుకుని అతనిపై నీళ్లు పోశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తో నిధులు విడుదల చేసిన సీఎం జగన్. పేదల భవిష్యత్తుపై యుద్ధం చేసేందుకు చంద్రబాబు కూటమితో సిద్ధమయ్యారని ఆగ్రహం. 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. స్థానిక కాపుల దశాబ్దాల కాలం నాటి కల నెరవేరిందని స్పష్టం. మేనిఫెస్టోలో 95% పైగా హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్దని చెప్పిన తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించామని వెల్లడి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో గ్లైకోమా వారోత్సవాలు. కంటిలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకుని ఆపరేషన్లు పడకుండా జాగ్రత్త పడాలని సూచించిన వైద్యులు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.